హలో ఎవ్రీవన్, మరి యశు ఏదో చెప్తుంది వినండి. బోట్ బొమ్మ కొన్నా ఏంటి పాపకొండలా? సరే, మీకు అర్థమైందా? పాపికొండలు వెళ్తున్నాం అంటుంది అనమాట. మేమైతే రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయాం, పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి. అక్కడ బై రోడ్ వెళ్ళాలి గండిపోచం టెంపుల్ వరకు. అదిగో మేము రీచ్ అయిపోయాము. తర్వాత పాపికొండలకి బోట్లో వెళ్ళాలన్నమాట. మేము ఎక్కిన బోట్ ఏంటంటే గోదావరి గ్రాండ్ 1. అదిగోండి, అక్కడ టిఫిన్ సెక్షన్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బోట్లో చాలా బాగుంది జర్నీ. అందరూ లైఫ్ జాకెట్స్ వేసేసుకొని ఎవరి కాళ్ళు కూర్చుని చూస్తూ ఉన్నారనమాట. 4 hours ఎలా అవుతుందా అనుకున్నాము, కానీ చాలా గమ్ముని అయిపోయింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అదిగోండి, ఫుల్ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారనమాట వాళ్ళు ముగ్గురును. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు. అదిగో ఫైనల్గా మన పాపికొండలు వచ్చేసింది అనమాట. ఎక్సలెంట్గా ఉంది, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి ఖచ్చితంగా. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా ఎగ్జైట్ అయిపోయాను. మా జెషి కూడా ఎగ్జైట్ అయిపోయింది. అదిగోండి పాపికొండలు. అక్కడ నుంచి పేరెంటాలపల్లి దగ్గరకు తీసుకువెళ్తారనమాట. అక్కడ ఒక 1/2 hour ఆగుద్ది బోట్. అక్కడ ఒక టెంపుల్ అవి ఉంటాయి అన్నమాట. అవన్నీ చూసుకొని మళ్ళీ బోట్లోకి వచ్చేయడమే. అక్కడ వాళ్ళు వుడ్తో తయారు చేసినవన్నీ అక్కడ పెట్టారు. అక్కడ శివాలయం ఉంటుంది, అదిగోండి శివాలయం. వెళ్ళి దర్శనం చేసేసుకుని వచ్చేయాలి. అక్కడ కుల్ఫీ కూడా ఫేమస్ అంటున్నారు. అదిగోండి మా జేషు కుల్ఫీ కొనేసుకొని తినేస్తుంది అనమాట. తర్వాత బోట్లోకి ఎక్కేసాం. 1/2 hour అయ్యాక మళ్ళీ బోట్ రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. మనకు అలాగ ట్రై చేసేది కూడా ఇస్తారనమాట ఆయన. చాలా బాగా చూశారు వాళ్ళందరూ. అదిగోండి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉన్నారనమాట. హౌసీ అన్నీ ఆడించారు, చాలా బాగుంది. మా జస్వి స్నాక్స్ కూడా తినేస్తుంది ఈవినింగ్. ఎంటర్టైన్మెంట్ మాత్రం సూపర్ ఉందండి, అస్సలు బోరే కొట్టలేదు. అదిగో మీకు కనిపిస్తుందా, అక్కడ ఒక ఫేస్ లా ఉంది, దాన్ని పాపికొండల రాక్షసుడు అని అంటారంట. అదిగోండి మన పోలవరం ప్రాజెక్ట్ అనమాట. మీకు నచ్చిందా వీడియో? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.